ఎవరే పెద్దపల్లి. ఏం చేస్తుండ్రు? వ్యవసాయం. వ్యవసాయమా? ఏం పంట వేసినావు మరి? వరి వేసిన. వరి వరి ఎట్లా మరి మంచిగా వండిందా? మంచిగానే వండింది. మంచిగా వండిందా? ఏం ఇబ్బంది అవుతుందంట కదా కాంగ్రెస్ వచ్చినాక? ఏమి ఇబ్బంది కాలేదు. మాకు బోనస్ కూడా వచ్చింది. బోనస్ ఏం సన్నోట్లు వేసినావు? సన్నవట్లు వేసిన. ఎంత వచ్చింది బోనస్? బోనస్ 500 వచ్చింది. 500 వచ్చిందా? ఎన్ని వందలకి వచ్చింది? వారానికి వచ్చింది. వారానికి వచ్చింది. పైసలు ఎప్పుడు పడ్డాయి? పైసలు కూడా వారం లోపలనే బోనస్ ప్లస్ ఇవి రెండు ఒకసారి వచ్చింది. పైసలు బోనస్. బోనస్ ఏడాది అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లా అనిపిస్తుంది ఈ ఏడాది? ఈ ఏడాది లోపల బాగానే అనిపిస్తుంది. మంచిగా లేదంట కదా? బాగుందండి. బాగుందా? బాగుంది. హరీష్ రావు అంటుండు కదా, హరీష్ రావు కేటీఆర్ కాంగ్రెస్ వచ్చింది రైతులు చచ్చిపోతారు అంటుండు. లేదండి, బాగానే ఉంది. రైతులకు మంచి సంక్షేమ పథకాలు మంచిగానే చేసిందండి. చచ్చిపోతారు అంట కదా? లేదు, ఎవరు లేదండి. ఇంతవరకు అయితే ఎవరైతే అటువంటి బలమరణం ఎవరు చేసుకోలేదండి. ఎవరు చేసుకోలేదు. ఏడాదిలో అయితే మంచిగా ఉంది. మరి కేటీఆర్ ఎందుకు అంటున్నట్టు అట్లా ఊకే? తనకు ఇక పిచ్చిలేసిందండి. అంతేనండి కదా. మొత్తం మీద అయితే ఏడాదిలో మంచిగా ఉంది. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఇంకేమి ఇబ్బంది లేదండి. కాంగ్రెస్ ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా రైతులకు సంక్షేమ పథకాలు పెట్టిండు కదండి. ఇప్పుడు మాఫీ చేసిండు. ఇంకా కొన్ని అట్లనే చేస్తే బాగుంటుంది. ఓకే బాబు.